నమస్కారం. నా పేరు జక్కుల తిరుపతి. మాది నాగపురి గ్రామం, చేర్యాల మండలం, సిద్దిపేట జిల్లా. మేము దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నాము. ఈ వ్యవసాయంలో భాగంగా దేశీ విత్తనాలను తీసుకొచ్చి పండించి చాలామంది రైతులకి పరిచయం చేయాలనే ఉద్దేశంతో మా గ్రామంలో ఈ వ్యవసాయం చేస్తూ ఉన్నాము. మరియు ఈ దేశీ విత్తనాలు పండించడానికి ముఖ్య కారణము ఇప్పుడున్నటువంటి సమాజంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. మరియు దాంట్లో శారీరక అనారోగ్య సమస్యలతో పాటు మానసిక అనారోగ్య సమస్యలు కూడా ఈ మధ్యకాలంలో చాలా పెరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని తట్టుకోవాలంటే మనము మంచి రకాల ఆహారం తీసుకున్నట్లయితే ఈ శారీరక అనారోగ్య సమస్యలు, మానసిక అనారోగ్య సమస్యలు పోతాయని చెప్పి తెలుసుకొని ఇవన్నీ పండిస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో నేను దేశవాళీ వరి విత్తనాలలో ఇప్పటివరకు ఒక 9 రకాల నలుపు రంగు బియ్యాలు మరియు ఎరుపు రంగు బియ్యము, సుగంధం వెదజల్లేటువంటి బాస్మతి, చిట్టి ముత్యాలు, అదేవిధంగా మైసూర్ మల్లిక, కుజి పటాలియా లాంటి వెరైటీస్ని ఇప్పటివరకు పండించడం జరిగింది. బహురూపి, నారాయణ కామి లాంటి విత్తనాలని మరియు బహువార్షిక రకం కంది విత్తనాలను కూడా పండిస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో చూస్తే కోవిడ్ వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ అనేది చాలా ముఖ్యమైన అంశం అని చెప్పేసి అందరికీ తెలిసింది. ఇమ్యూనిటీ లేక చాలామంది ఈ కోవిడ్ వచ్చిన తర్వాత అనారోగ్యం పాలయ్యి చాలామంది చనిపోవడము నేను కూడా వ్యక్తిగతంగా చూడడం జరిగింది. సో అప్పుడు మనకు నార్త్ ఇండియాలో ఒక కాలా నమ్మక్ అనే ఒక రైస్ ఉంది. ఇది ఇమ్యూనిటీని బాగా డెవలప్ చేస్తుందని చెప్పేసి నా మిత్రుడి ద్వారా నేను తెలుసుకున్నాను. దీంట్లో కొన్ని రకాల పోషకాలు, ఏదైతే జింక్, ప్రోటీను, అదేవిధంగా ఐరన్ లాంటి పోషకాలు దీంట్లో ఎక్కువగా ఉండడం వల్ల ఇది మన ఇమ్యూనిటీని డెవలప్ చేసి కోవిడ్ లాంటివి వచ్చినా కానీ వైరస్ ద్వారా వచ్చే డిసీజ్ని కూడా తట్టుకునే గుణం ఈ రైస్లో ఉన్నాయని చెప్పి తెలుసుకొని దీన్ని మేము పండిస్తూ ఉన్నాం. అయితే ఈ కాలా నమ్మక్ ఒక విశిష్టత ఏంటంటే ఇది కాలా నమ్మక్, కానీ దీని చరిత్ర చూసినట్లయితే దీన్ని బుద్ధా రైస్ అని కూడా పిలుస్తారు. గౌతమ బుద్ధుడు ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో తపస్సు చేస్తున్నప్పుడు అతను తపస్సు చేసి అక్కడ జ్ఞానోదయం అయిన తర్వాత ఆ ప్రాంతాన్ని విడిచి మరో ప్రాంతానికి వెళ్తున్న సమయంలో అక్కడ తన దగ్గర ఉన్నటువంటి ప్రజలు, శిష్యులు మీ గుర్తుగా మాకు ఏదైనా ఇవ్వండి, మీ ప్రసాదంగా మాకు ఏదైనా ఇవ్వండి అని చెప్పి అడిగినప్పుడు మరి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వారికి ఈ కాలా నమ్మక్ అనేటువంటి వడ్లను వారికి ఇవ్వడం జరిగింది. ఈ కాలా నమ్మక్ యొక్క వడ్లు నలుపు రంగులో ఉంటాయి, బియ్యం ఏమో పూర్తిగా తెలుపు రంగులో ఉంటుంది. ఈ వడ్లను తీసుకొని మీరు పండించుకొని దీన్ని మీరు ఆహార రూపంలో తీసుకోండి. ఇది అన్నం వండేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి సువాసన, ఒక మంచి సుగంధం వెదజల్లుతుంది. ఆ సువాసన చూసినప్పుడు ఈ రైస్ తిన్నప్పుడల్లా నేను మీకు గుర్తుకొస్తానని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళు శారీరకంగా దృఢంగా ఉండాలి, మానసికంగా కూడా దృఢంగా ఉండి వాళ్ళకు కూడా ఒక జ్ఞానోదయం వైపు వెళ్ళాలనే ఉద్దేశంతో బహుశా ఈ రైస్ని వాళ్ళకి ఇచ్చినట్టుగా మన చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. అందువల్ల ఇది గౌతమ్ బుద్ధుడు ఈ విత్తనాలని వాళ్ళకి ఇవ్వడం చేత దీన్ని గౌతమ్ బుద్ధ రైస్ కింద మనకు నార్త్ ఇండియాలో చాలా ప్రాచుర్యంలో ఉంది. ఈరోజు భారతదేశం కూడా ఈ రైస్ని గుర్తించి దీనికి GI ట్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ఈ విత్తనాలని గుర్తించి దీన్ని ఉత్తరప్రదేశ్లో 1 డిస్ట్రిక్ట్ 1 క్రాప్ కింద దీన్ని ప్రమోట్ చేసి ప్రపంచానికి ఇటువంటి ఆహారాన్ని మన దేశం నుంచి అందించాలనే ఉద్దేశంతో ఒక జిల్లా మొత్తము ఇటువంటి ఈ కాలా నమ్మక్ని పండించి 1 డిస్ట్రిక్ట్ 1 క్రాప్ కింద వేసి దీన్ని ఎక్స్పోర్ట్ చేసే విధంగా కూడా వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు అక్కడ. దీన్ని ఇంతటి మంచి విత్తనాలను తీసుకొచ్చి మన తెలుగు ప్రజలకు కూడా దీన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడము ఫస్ట్ టైం. ఇప్పుడు ఒక ఎకరం 10 గుంటల్లో దీన్ని మేము సాగు చేయడం జరిగింది. మన దగ్గర ఎలా పండుతుంది ఏమిటని చెప్పి చెక్ చేసుకోవడం కోసం. గతంలో మేము 350 రకాల వరి విత్తనాలని ఇప్పటివరకు మేము చూడడం జరిగింది. దాంట్లో కొన్ని రకాలు సెలెక్ట్ చేసి ఇప్పుడున్న సమాజానికి ఏదైతే ఉపయోగమో అవి ఇవ్వాలని చెప్పేసి మేము ఎక్కువ మొత్తంలో అది పండించి ఇప్పుడున్న సమాజానికి ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తూ ఈ కాలా నమ్మక్ను కూడా మనం పండించడం జరిగింది. ఇప్పటివరకు మన తెలుగు రాష్ట్రాల్లో కాలా నమ్మక్ అనేది ఎక్కడ సాగు జరుగుతలేదు. సో ఇక నుంచి దీని సాగును పెంచి ప్రజలకు అందించాలని చెప్పేసి ఆలోచన చేసి దీన్ని పండిస్తూ ఉన్నాం. మరి ఈ కాలా నమ్మక్లో ఇప్పుడున్నటువంటి సమాజానికి అవసరమైనటువంటి పోషకాలు ఏమున్నాయి అని చెప్పేసి చూసుకున్నట్లయితే దీంట్లో ఫస్ట్ హైయెస్ట్ ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా నిత్యం ప్రోటీన్ అనేది చాలా అవసరం. మనం శక్తివంతంగా ఉండాలని అంటే ప్రోటీన్ అనేది మనకు చాలా అవసరం. సో ఇప్పుడు ఈ ప్రోటీన్ కావాలంటే చాలామంది మాంసాహారాన్ని మనం వెతుక్కుంటూ ఉంటాం. మరి మాంసం తినడం ద్వారా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పేసి చాలామంది వెజిటేరియన్స్ ఈ ప్రోటీన్ డెఫిషియన్సీతో బాధపడుతూ ఉంటారు, ప్రోటీన్ సరిగా అందక. మరి అదేవిధంగా సామాన్యులు గ్రామాల్లో ఉండి ఎక్కువ కష్టపడే వాళ్ళకు కూడా
వాళ్ళు నార్మల్గా పండే రైస్ తిని వాళ్ళకు కూడా ప్రోటీన్ అనేది సరిగా అందట్లేదన్నమాట. మరి వాళ్ళకి నట్స్ కానీ తర్వాత ఇటువంటి పప్పులు అటువంటివన్నీ పూర్తిగా అందుబాటులో లేక కూడా వాళ్ళకు కూడా ప్రోటీన్ అనేది సరిగా అందడం లేదు. మనం తీసుకునే రైస్‌లోనే ప్రోటీన్ గనుక బాగుంటే ఇటువంటి వాటిపైన అవసరము మనకు ఉండదనే ఉద్దేశంతో ఈ రైస్ పండిస్తూ ఉన్నాం. మీరు నార్మల్ రైస్ తీసుకుంటే బజార్‌లో దొరికే రైస్ తీసుకుంటే 100 గ్రాముల బియ్యం తీసుకుంటే దాంట్లో 2 గ్రాముల ప్రోటీన్ మాత్రమే మనకొస్తుంది. అదే ఈ కాలానమక రైస్ తీసుకున్నట్లయితే దీంట్లో 11-12% ప్రోటీన్ ఉంది. అంటే సహజంగానే దీనికి దానికి ఒక 10% వ్యత్యాసం ఉందన్నమాట మనకి. సో ఇంత మంచి ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల ఎప్పుడూ మనం శక్తివంతంగా చాలా యాక్టివ్‌గా ఉంటామనే ఉద్దేశంతోటి మనం ఈ రైస్‌ని పండించడం జరుగుతుంది. మరియు తక్కువ ఖర్చుతోటి తక్కువ ఆహారంతోటి మనకు చక్కగా ప్రోటీన్ అందుతున్న ఉద్దేశంతో దీన్ని పండిస్తున్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే అనారోగ్య సమస్యల్లో మనకి జింక్ డెఫిషియన్సీ అనేది మనం లేకపోవడం వల్ల మనం తీసుకునే ఆహారంలో ఈ జింకు కొరత ఉండి చాలా రకాల అనారోగ్య సమస్యలు మనకు వస్తూ ఉన్నాయి. దాంట్లో మనకి జింకు డెఫిషియన్సీ వచ్చినప్పుడు మన బాడీలో ఉండేటువంటి తెల్ల రక్త కణాలు అనేవి సరిగా ఉత్పత్తి జరగక వాటి యొక్క పనితీరు మందగిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే తెల్ల రక్త కణాలు సరిగా పనిచేయవో అప్పుడు మనకు ఇమ్యూనిటీ లోపం జరిగి చాలా రకాల అనారోగ్య సమస్యలు బాగానే పడుతూ ఉంటాం. ఇదంతా కూడా మనం కరోనా వచ్చిన తర్వాత మనం చూడడం జరిగింది. అందుకని జింక్ అనేది పోషకము అది చిన్న మోతాదులో అయినా కానీ ప్రతిరోజు మనకు కావాలి. మనం పంట పొలాల్లో చూసినట్లయితే జింక్ కూడా చాలా తక్కువ మోతాదులో అవసరం పడుతుంది. కానీ ఆ జింక్ ఇవ్వకపోతే ఏకంగా 5-10 క్వింటాల దిగుబడి మనకు తేడా చూపిస్తుంది. అట్లనే మన బాడీకి కూడా ఇది సూక్ష్మ పోషకాల రూపంలో అవసరమైనప్పటికీ ఈ జింక్ అనేది మనకు కావాలి. సహజంగా మనకు జింక్ ఎప్పుడు కూడా మనకి గుమ్మడి గింజలు, అవిసె గింజలు అటువంటి ఆయిల్ కంటెంట్ ఉన్నటువంటి పప్పులలో మనకి జింక్ అనేది ఎక్కువ లభిస్తుంది. మరి ఈ రైస్ తీసుకోవడం వల్ల కూడా సహజంగానే మన జింకు ప్రతిరోజు ఎంత కావాలో అంత రూపంలో ఈ రైస్ ద్వారా వెళ్ళి మనము రోగనిరోధక శక్తి పెంచుకొని ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉందని చెప్పేసి ఈ రైస్ను ఈ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఈ రైస్లో ఈ జింక్ ఎక్కువగా ఉండడం వల్ల మన మెదడు యొక్క పనితీరు చాలా బాగా పనిచేస్తుంది. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మనకన్నా చాలా రకాల ఒత్తిళ్లతో కూడినటువంటి పనులు ఉన్నాయి మనకి. సో మెదడుతో చేసే పనులు ఎక్కువైపోతూ ఉన్నాయి, ఆలోచనలతో చేసేవి. మరి అటువంటి ఒత్తిడిని ఎదుర్కోలేక చాలామందికి మానసిక రుగ్మతలు, మానసిక సమస్యలన్నీ పెరుగుతూ ఉన్నాయి. మరి వారన్నిటికీ నిర్మూలన ఈ జింకు పోషకం మంచిగా ఉన్నటువంటి ఆహారం తీసుకుంటే సహజంగా వాళ్ళ యొక్క మెదడు యొక్క పనితీరు బాగా జరిగి మానసిక సమస్యల్ని అధిగమించే శక్తి కూడా దీని ద్వారా వస్తుందని చెప్పేసి ఆలోచన చేసి ఈ బియ్యాన్ని మేము పండిస్తూ ఉన్నాం, ఈ వడ్లని. మరియు దీంతో పాటుగా దీంట్లో ఐరన్ కూడా చాలా ఎక్కువ మోతాదులో మనకు లభ్యమవుతుంది. మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి సుమారుగా 17-19 మిల్లీగ్రాముల ఐరన్ ప్రతి ఒక్కరికి కావాలి. గర్భిణులకైతే ఇంకొంచెం ఎక్కువ మోతాదులో కావాలి. ఈ ఐరన్ డెఫిషియన్సీ వస్తే మన శరీరంలో హీమోగ్లోబిన్ అనే ఉత్పత్తి మందగిస్తుంది, ఉత్పత్తి కాదు. ఈ హీమోగ్లోబిన్ లేనప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి రక్త సరఫరా అనేది పూర్తిగా అన్ని అవయవాలకు చక్కగా జరగదనమాట. అందుకని ఈ హిమోగ్లోబిన్ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. ఈ హిమోగ్లోబిన్ ఉత్పత్తి కావాలంటే మనకు ఐరన్ ఉండాలి మనం తీసుకునే ఆహారంలో. సో ఈ రైస్లో తీసుకున్నట్లయితే ప్రోటీను, జింక్తో పాటు ఐరన్ కూడా చాలా బాగుందన్నమాట. అందువల్ల ఇటువంటి రైస్ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, హెల్తీగా ఉండొచ్చు, ఎప్పుడూ యాక్టివ్గా హుషారుగా ఉండడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ రైస్ని మేము పండిస్తూ ఉన్నాం. ఇది మన తెలుగు ప్రజలకు కూడా అందుబాటులో రావాలని చెప్పేసి దీన్ని మనం పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైం మనం పండిస్తూ ఉన్నాం. మరియు వీటితో పాటు ఈ మధ్యకాలంలో డయాబెటీస్ అనేది చాలా వేగవంతంగా పెరుగుతూ ఉంది మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా. మరి వీళ్ళందరూ కూడా మనం తీసుకునే ఆహారంలో గ్లైసిమిక్ ఇండెక్స్ 70% కంటే తక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకుంటే మనందరికీ డయాబెటీస్ రాదని మనం గతంలో కూడా చెప్పుకున్నాం. మీరు జొన్నలు తీసుకున్నారనుకోండి, జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు ఇవన్నీ కూడా 51-50% మధ్యలో ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. అదే మీరు రెడ్ రైస్ తీసుకున్నారనుకోండి 50% గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. మరి ఈ కాలానమక రైస్ తీసుకుంటే మీకు దీంట్లో 49% దీంట్లో మీకు గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుందన్నమాట. అంటే వీటన్నిటికంటే కూడా దీంట్లో తక్కువ శాతం ఉందన్నమాట. అందువల్ల ఈ రైస్ని డయాబెటీస్ పేషెంట్స్ అంటే షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా 3 పూటలు నిరభ్యంతరంగా తినొచ్చు. మేము బ్లాక్ రైస్, రెడ్ రైస్ పండించి ఇస్తున్నప్పుడు చాలామంది అన్నం జిగురుగా ఉందండి, కొంచెం ఉడకడానికి సమయం పడుతుంది, సో వైట్ రైస్లో కూడా ఒక మంచి రైస్ని ఇవ్వండి అన్నప్పుడు ఈ కాలానమక వారికి మంచిగా పనిచేస్తుంది. అన్నం కూడా ఇది పొడి పొడిగా వస్తుంది. దీన్ని గుర్తులు వచ్చేసి ఇది రైస్ వడ్లు వచ్చేసి నలుపు రంగులో ఉంటాయి, బియ్యం వచ్చేసి తెలుపు రంగులో ఉంటాయి అన్నమాట. ఎవరైనా తీసుకోవచ్చు. మరి ఇంకొక అద్భుతమైన ఉపయోగం ఈ కాలానమకలో వచ్చేసి మనకి అన్నం వండుతుంటే ఒక మంచి సువాసన మనకు వెదజల్లుతూ ఉంటుంది.
సో పూర్వం మన వైద్యం తీసుకున్నట్లయితే మన ఆయుర్వేదంలో మనకు ఎప్పుడు కూడా ధూపము, యజ్ఞానికి, ధూపానికి చాలా ప్రాముఖ్యత మన వాళ్ళు ఇచ్చారు. మనం అగ్నిహోత్రం చేసినప్పుడు అక్కడి నుంచి వచ్చేటువంటి అక్కడ నుంచి విడుదలయ్యేటటువంటి ఆ పొగ రూపంలో చాలా రకాల రుగ్మతలను నయం చేసే గుణాలు ఉన్నాయని చెప్పేసి మనకు ఆయుర్వేదం మనకు చెప్తూ ఉంటుంది. అదేవిధంగా మంచి సువాసన కలిగిన బియ్యాన్ని మనము వండినప్పుడు ఇది మన చుట్టుపక్కలంతా కూడా ఆ వాయువుని శుద్ధి చేసే గుణాలు ఈ బియ్యంలో ఉన్నాయని చెప్పేసి మనకి హిస్టారికల్గా తెలుస్తుంది. సో ఇటువంటి సువాసన రకం బియ్యాన్ని మనము వండుతున్నప్పుడు చూస్తే కూడా మనకు అన్నం తినేటప్పుడు కానీ మన యొక్క ఆ ఆలోచన కానీ ఇదంతా కూడా ఆహారం పైన మనకు శ్రద్ధగా కుదురుతుంది. తీసుకునే ఆహారం చక్కగా మనకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దీన్ని పండించుకోవచ్చు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇలా ఇప్పుడున్నటువంటి సమాజానికి అవసరమైనటువంటి పోషక విలువలు కానీ ఔషధ కానీ ఉన్నాయి. వీటిని తీసుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని పండిస్తూ ఉన్నాం. మరి బహుశా కొన్ని వేల సంవత్సరాల క్రితమే గౌతమ బుద్ధుడు ఇటువంటి సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో దీన్ని మరి పండించి దీన్ని పండించుకోవడానికి ఆ రోజు ఇచ్చినట్టుగా మరి మాకు అర్థమవుతూ ఉంది. ఈ బియ్యము, వడ్లు కావాల్సిన వారు మా నంబర్కి సంప్రదించవచ్చు. మా యొక్క ఫోన్ నంబరు 9002697224 9000269724. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.